హాయ్ ఎవ్రీవన్. హిరోషిమా నాగసాకిలో జరిగిన దాడి గురించి పూర్తిగా తెలియకపోయినా దాని గురించి ఎక్కడో చోట వినే ఉంటారు కదా. మొత్తం 1,00,000 మందికి పైగా జనాలు, 37 పరిశోధనా కేంద్రాలు, 10 కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలు, కొందరు నోబెల్ ప్రైజ్ విజేతలు కూడా కలిగిన అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. అసలు ఈ అణుబాంబుల డెవలప్మెంట్ దేని వల్ల ప్రారంభమైంది, దీనికి పునాది ఎక్కడ మొదలైంది, హిరోషిమా నాగసాకిలపై దాడి ఎలా అంత నష్టాన్ని కలిగించింది అనే విషయాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. 1789లో యురేనియం కనుగొనబడింది. 1896లో హెన్రీ బెకరెల్ అనే శాస్త్రవేత్త వెలుగును ఉత్పత్తి చేసే ఖనిజాలను ఉపయోగించి ఎక్స్రేస్ యొక్క గుణాలను అధ్యయనం చేయడం ప్రారంభించాడు. అందులో భాగంగానే యురేనియం సాల్ట్ ని పరిశోధనకు తీసుకుంటాడు. మొదట యురేనియం సాల్ట్ సన్లైట్ లో ఉంచిన తర్వాత బ్లాక్ పేపర్ తో చుట్టిన ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద రేడియేషన్ ప్రభావం చూపిస్తుంది. ఒకరోజు బెకరెల్ పూర్తి చీకటిలో యురేనియం సాల్ట్ ని బ్లాక్ పేపర్ తో చుట్టిన ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద ఉంచుతాడు. అయినప్పటికీ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద దాని ప్రభావం ఒకేలా ఉంటుంది. దాంతో యురేనియం సన్లైట్ లేకపోయినా సొంతంగా రేడియేషన్ వదిలే గుణాన్ని కలిగి ఉందని తెలియబడింది. తర్వాత కొందరు శాస్త్రవేత్తలు రేడియేషన్ మరియు రేడియో యాక్టివిటీ మీద అధ్యయనాలు జరిపి పొలియోనియం ని రేడియం ని ప్రపంచానికి పరిచయం చేస్తారు. కొంతకాలానికి న్యూట్రాన్ గురించి తెలియబడుతుంది. అలాగే ఐసోటోప్స్ ని కనుగొంటారు. ఐసోటోప్స్ అంటే ఒక అణువులో ఉండే న్యూక్లియస్ లో ప్రోటాన్స్ సంఖ్య సమానంగా ఉండి న్యూట్రాన్స్ సంఖ్య భిన్నంగా ఉంటుంది. ఒక సమయంలో అటామిక్ ఫిజన్ అనే ప్రక్రియను కనుగొంటారు. ఈ ప్రక్రియనే రెండవ ప్రపంచ యుద్ధాన్ని గుర్తుపెట్టుకోవడానికి బలమైన కారణం. అది మొదలైంది ద మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ పేరు మీద. 1939లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ మరియు ఇంకొంతమంది శాస్త్రవేత్తలు నాజీ జర్మనీ అణ్వాయుధాలు అభివృద్ధి చేసే ప్రమాదాన్ని గురించి అప్పటి అమెరికా అధ్యక్షుడైన రూజ్వెల్ట్ కు సమాచారం ఇస్తారు. వెంటనే అమెరికా గవర్నమెంట్ యురేనియం సలహా కమిటీని ఏర్పాటు చేసి అణ్వాయుధ అభివృద్ధి కోసం ప్రణాళికలు ప్రారంభించింది. మొదట్లో కేవలం $6,000తో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ $2 బిలియన్ ఖర్చుతో 1,00,000 మందికి పైగా శ్రమించి 37 సైట్లలో జరిగిన చాలా పెద్ద ప్రయత్నంగా మారింది. దీన్ని ముందుండి నడిపించింది డైరెక్టర్ జె రాబర్ట్ ఓపెన్హైమర్, తనతో పాటు మిలిటరీ ఆఫీసర్ జనరల్ లెస్లీ గ్రౌస్. అంతేకాకుండా ప్రముఖ శాస్త్రవేత్తలు, ముఖ్యమైన సంస్థలు ఇందులో పాల్గొనడం జరిగింది. 1942వ సంవత్సరంలో ఎన్రికో ఫెర్మి అనే శాస్త్రవేత్త చికాగో యూనివర్సిటీలో న్యూక్లియర్ చైన్ రియాక్షన్ ను విజయవంతంగా నిర్వహించాడు. దాంతో 2 రకాల అణుబాంబులు అభివృద్ధి చేయబడ్డాయి. ఒకటి గన్ టైప్ బాంబ్ యురేనియం 235తో చేయబడుతుంది. ఇంకొకటి ఇంప్లోజన్ బాంబ్ ప్లూటోనియం 239తో చేయబడుతుంది. 1945 జూలై 16 న్యూ మెక్సికోలో మొదటి అణుబాంబు పరీక్ష జరిగింది. దీని పేరే ట్రినిటీ టెస్ట్. ప్లూటోనియం బాంబ్ 21,000 టన్నుల TNT శక్తిని ఉత్పత్తి చేసింది. ఈ పేలుడు వల్ల ఇసుక తరిగి ట్రినిటైట్ అనే పదార్థంగా మారిపోయింది. ఈ పేలుడు 40,000 అడుగుల ఎత్తులో మష్రూమ్ మేఘాన్ని ఏర్పరిచింది. ఈ పరీక్ష తర్వాత జపాన్ కు చివరిసారిగా లొంగిపోవాలని మిత్రదేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. అయినా జపాన్ లొంగకపోవడంతో అమెరికా అణుబాంబులను ఉపయోగించాల్సిందేనని నిర్ణయం తీసుకుంది. వెంటనే టెనియన్ ఐలాండ్ లో B-29 విమానాల కోసం ఏర్పాట్లు జరిగాయి. ఇవి అణుబాంబులు తరలించడానికి, వదలడానికి ఉపయోగిస్తారు. ట్రినిటీ టెస్ట్ జరిగిన కొన్ని గంటలకే ఇండియానాపోలిస్ అనే నౌక లిటిల్ బాయ్ అనే యురేనియం అటామిక్ బాంబ్ భాగాలను టెనియన్ ఐలాండ్ కు తీసుకెళ్లింది. జూలై 26న భాగాలు డెలివరీ అయిన వెంటనే ఇండియానాపోలిస్ జపాన్ సబ్మెరైన్ దాడిలో మునిగిపోయింది. దానివల్ల ప్రాణ నష్టం కూడా చాలా ఎక్కువగా జరిగింది. అయినప్పటికీ ప్లూటోనియం బాంబ్ ఫ్యాట్ మ్యాన్ ని కూడా తొందరగానే విమానాల ద్వారా టెనియన్ కు తరలించారు. అమెరికన్ కమిటీ కొన్ని టార్గెట్లను ఎంపిక చేసుకోవడం మొదలుపెట్టింది. హిరోషిమా, కోకురా, నియుగాటా, కోటోలను టార్గెట్లుగా ఎంపిక చేసుకుంది. కానీ క్యోటోలోని సాంస్కృతిక ప్రాధాన్యత కారణంగా దానిని లిస్టులో నుంచి తీసేసి దాని స్థానంలో నాగసాకిని చేరుస్తారు. అన్నిటి మీద ప్రాథమిక లక్ష్యంగా హిరోషిమాను ఎంపిక చేస్తారు. ఎందుకంటే అది జపాన్ కు 2వ ఆర్మీ ప్రధాన కార్యాలయం, అంతేకాకుండా జనాలు ఎక్కువగా ఉండే నగరం కూడా. ఆగస్టు 6, 1945 ఉదయం 2:45 B-29 విమానం లిటిల్ బాయ్ బాంబ్ తో టెనియన్ నుండి బయలుదేరి ఉదయం 8:15 అటామిక్ బాంబ్ సిమా హాస్పిటల్ పై నగరానికి 1900 అడుగుల ఎత్తులో పేలింది. పేలుడు వేడి 7,000 డిగ్రీ సెల్సియస్ దాటిపోయింది. సుమారు 70,000 మంది వెంటనే మృతి చెందారు. ఆ సంవత్సరం ముగిసేసరికి చనిపోయిన వారి సంఖ్య 1,00,000కు పైగా చేరుకుంది. హిరోషిమా నగరం సగానికి పైనే ధ్వంసం అయిపోయింది. తీవ్రమైన వేడి వల్ల న్యూక్లియర్ షాడోస్ అనే నీలి ఆకారాలుగా కొన్ని శరీరాలు గోడలపై కనిపించాయి. అవి ఆ క్షణంలో ఆవిరైపోయిన వ్యక్తుల శరీర ఆనవాళ్లు. అదే రోజు అమెరికా అధ్యక్షుడు ట్రూమ్యాన్ ఈ అణుబాంబు ఎంత విప్లవాత్మకమైందో వివరించి ఇంకా ఎక్కువ వస్తాయని సూచించారు. 1945 ఆగస్టు 9న హిరోషిమా మీద అణుబాంబు వేసిన 3 రోజుల తర్వాత అమెరికా 2వ అణుబాంబు ఫ్యాట్ మ్యాన్ ను నాగసాకి మీద వేసింది. ఇది ప్లూటోనియం బాంబ్. నిజానికి ప్రాథమిక లక్ష్యం కోకురా, కానీ వాతావరణం సహకరించకపోవడంతో 3 సార్లు ప్రయత్నించినప్పటికీ లక్ష్యం స్పష్టంగా కనిపించలేదు. చివరకు సెకండరీ టార్గెట్ అయిన నాగసాకికి మళ్లించాల్సి వచ్చింది. ఉదయం 11:02
ఇంధనం తక్కువగా ఉండడంతో ఇంకొకసారి తిరగడానికి మాత్రమే అవకాశం ఉండగా మేఘాల మధ్య చిన్న దారి కనిపించడంతో ఆ అణుబాంబును వదిలారు. దాని పేరు ఫ్యాట్ మ్యాన్ ఇరాకామి లోయపై పేలింది. ఇది హిరోషిమా పేలుడిని మించిన శక్తిని కలిగి ఉంది. దాదాపు 40,000 మంది వెంటనే మృతి చెందారు. ఆ సంవత్సరం ముగిసేసరికి 70,000 మందికి పైగా మరణించారు. నాగసాకి నగరంలోని 40% భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాంతో చక్రవర్తి హిరోహితో సాంప్రదాయాలను తిరస్కరించి లొంగిపోయారు. ఆగస్టు 10న జపాన్ చక్రవర్తి అధికారాన్ని నిలుపుకునే షరతుతో లొంగిపోయే ప్రతిపాదన చేశారు. కానీ దీనిని అమెరికా ఏమాత్రం ఒప్పుకోలేదు. అసలు విషయం ఏంటంటే ఆ సమయంలో ఇంకా అణుబాంబు వాడేందుకు అమెరికా రెడీగా ఉంది. కానీ జపాన్ లొంగిపోవడంతో అమెరికా దాడి చేయడం ఆపేసింది. అలా 1945 సెప్టెంబర్ 2వ తేదీన అధికారికంగా రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. అంత విధ్వంసంగా ప్రాణాలు తీయడంతో పాటు ప్రకృతిని కూడా దెబ్బతీసి జీవనాన్ని కొనసాగించలేని పరిస్థితులు ఏర్పరుస్తుండటంతో అటామిక్ బాంబ్ వాడకాన్ని నిలిపివేశారు. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.